బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన మన శ్రావణ మాసానికి వరలక్ష్మి అమ్మవారి పూజకి కావాల్సిన కొన్ని మంచి ఐటమ్స్ అండ్ మన శ్రావణ మాసంలో తాంబూలం ఇవ్వడానికి జాకెట్ ముక్కలు కూడా అవసరం కదండి. సో అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదా. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనమాట. సో మీషోలో ఎక్కడ చూసినా ఈ పూజా తాళి ఈ ప్రసాదం తాళి ప్లేట్ అన్నమాట. ఇది వీటిలో డిఫరెంట్ ఐటమ్స్ ప్రసాదాలు మనం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి, నాకు అసలు సూపర్ గా నచ్చింది అనమాట. ఇది వెయిట్ కూడా చాలా చక్కగా ఉంది, చాలా మంచి వెయిట్ లో ఉంది. డిజైన్ అది చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. వీటిలో ఎన్నైతే బౌల్స్ ఉన్నాయో అన్ని రకాల మన ప్రసాదాలు దేవుడికి కూడా చేసి పెట్టచ్చు. ఎక్కువ గుళ్ళు టెంపుల్స్ లో అట్లా పూజలు అవుతాయి, మనం ఎక్కువ ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటాం కదా. సో అలా పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇందులో వాటర్ వేసి ఒక్కొక్క ఫ్లేవర్ కూడా పెడుతున్నారు, డిఫరెంట్ గా షో పీస్ లాగా. సో అలా కూడా మీకు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇది చూసారా, ఐటమ్ అయితే మనకి మాత్రం ఇలా వచ్చిందనమాట. చాలా చక్కగా ఉంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా చాలా బాగుందండి డెకర్ ఐటమ్. ఈ చుట్టూతో పీకాక్ డిజైన్ అనేది వచ్చింది. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఒక పీకాక్, ఇక్కడ ఒక పీకాక్, ఇట్లా పీకాక్స్ డిజైన్ తో వచ్చింది అనమాట. డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. మనకి ఇలా కలర్ అంతా చాలా బాగుందండి, మంచి బ్రాసో ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. చాలా క్యూట్ గా ఉంది. ఇది మనకి నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ బేసిక్ గా మనం ఇంట్లో అయితే ఇన్ని ప్రసాదాలు అయితే చేసి పెట్టలేం కదా. సో ఇలా టెంపుల్స్ కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ షో పీస్ లాగా డెకర్ ఐటమ్ లాగా కూడా చాలా బాగా అనిపించింది. కొత్తగా వచ్చిందండి మీషోలో ఐటమ్. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి రివ్యూ చేస్తున్నాను అనమాట. సో నచ్చితే ట్రై చేయండి ఈ ఐటమ్ అయితే. ఇది మన ఫస్ట్ డెకోర్ ఐటమ్ అనమాట. చాలా బాగుంది. ప్రసాదం తాళి ప్లేట్ అనమాట. చాలా బాగుంది. సో క్వాలిటీ వైజ్ గా అయితే చాలా చక్కగా ఉంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చూపించాలి? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చూపించాలనుకుంటున్నాను. మనకి ఇది తెలుసు కదా, పసుపు కుంకుమ అక్షింతలు గాని గంధం గాని వేసుకుంటాము. అచ్చి గుద్దినట్టు వెండిది అంటాం కదా, అట్లానే వచ్చిందండి. బరువు కూడా ఎంత బరువుగా ఉందంటే అసలు సైజు కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు, ఇదిగోండి లోపల కూడా మనకి విడ్త్ చాలా బాగుంది. మనం ఇట్లా కుంకుమ తీసి పెట్టడానికి కూడా చాలా కంఫర్ట్ ఉందన్నమాట. చెయ్య మరి చిన్నగా లేదు, చూసారు కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఈ సైడ్ డిజైన్ కూడా చూడొచ్చు. వావ్, సో క్యూట్ అండి. ఇంత బాగా వచ్చిందో ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు మనం ఇలాగా శ్రావణ మాసంలో. చాలా బాగుందండి. మనకి ప్రైస్ అరౌండ్ 600 to 700 అలా అరేంజ్ కి వచ్చినట్టుంది. స్క్రీన్ మీద ప్రైస్ ఇస్తానండి, నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు. వీటన్నిటి ప్రైజెస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చాలా చక్కగా వచ్చింది అనమాట ఈ డెకర్ ఐటమ్. మీరు చూడొచ్చు, ఇదిగోండి లోపల కూడా ఇలా కలర్ అయితే మంచి వెండి షాప్ నుంచి జస్ట్ ఇలాగ షాప్ లో పర్చేస్ చేసి వస్తే ఏదైతే ఉందో షైన్ అలా ఉంది. లాస్ట్ టైం ఇట్లా వెండి ఐటమ్స్, ఇట్లా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపించినప్పుడు కొంతమంది అడిగారు, అక్క వీటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది. నా దగ్గర కొన్ని జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ వాటిని చక్కగా పీతాంబరితో క్లీన్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసిన దానిని తడి మీద అట్లా ఉంచకూడదు, డాట్స్ పడిపోతాయి. సో క్లీన్ చేశాక దాన్ని వెట్ వైప్ తో మెత్తటి క్లాత్ తో దాన్ని పూర్తిగా తుడిచేసి బాగా ఆరపెట్టండి. ఆరిన తర్వాత ఒక బాక్స్ లో చక్కగా ప్యాక్ చేసేసి పేపర్ చుట్టడం కానీ లేకపోతే ఏదైనా కవర్ చుట్టడం కానీ చుట్టేసి ఒక బాక్స్ లో ప్యాక్ చేసుకోండి. అసలు ఇంతవరకు నాకు జర్మన్ సిల్వర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను జర్మన్ సిల్వర్ రెండు పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మన అందరికి అన్ని కావాలనే ఉంటుంది మనకి. కాకపోతే మనం ఇలాంటి వాటితో కూడా కొన్నిసార్లు సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. మనకి చాలా బాగుంటాయి. సో నచ్చితే ట్రై చేయండి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇట్లా పసుపు కుంకుమ గంధం అట్లా వేసుకోవచ్చు. పైన పీకాక్ వచ్చిందండి, మీకు కనిపిస్తుంది ఇలాగా పీకాక్ డిజైన్ అనేది వచ్చింది. సో క్యూట్ అండి, చాలా చక్కగా ఉందన్నమాట. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ శ్రావణ మాసానికి బ్యాంగిల్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు. మనకి శ్రావణ మాసం అంటేనే మన సౌభాగ్యం కోసం పూజ చేసుకుంటాం కదా. సో చక్కగా గాజులు తీసుకొచ్చాను అనమాట. ఇవి బేసిక్ గా ఇవి నా కోసం. నేను తాంబూలంలో ఇవ్వచ్చు. తాంబూలంలో మనము జాకెట్ ముక్కలతో పాటు మనం చక్కగా బ్యాంగిల్స్ కూడా పెడుతూ ఉంటాం కదా. సో ఇవి వచ్చేసి నేను అలా కూడా ఇవ్వచ్చు, లేదంటే నాకైనా యూజ్ చేసుకోవచ్చు అని డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఆలోచిస్తాను ఎలా చేయాలి అనేది. కాకపోతే ఇవైతే చాలా బాగా వచ్చాయండి. మల్టీ
కలర్ బ్యాంగిల్స్ అన్నమాట. చాలా చాలా బాగా వచ్చాయి. చూడండి ఇదిగోండి బ్యాంగిల్స్ చూడండి, చక్కగా మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఎంత చక్కగా వచ్చాయో. మనం ఇట్లా 2 కలిపేసి మనం చక్కగా వరలక్ష్మి అమ్మవారి పూజ తాంబూలం ఇచ్చేటప్పుడు వేయొచ్చు అనమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూడండి మనం వేసుకున్న నాకు 2.6 అనమాట. ఎంత నిండుగా ఉందో చూడండి, ఇలా వచ్చింది అనమాట. 2.6 నా సైజు. చాలా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అన్నిటి మీదకి మనకి చక్కగా సెట్ అయిపోద్ది. ఒకటి ఇట్లా వేసేసుకుంటే అన్నిటి మీదకి సూట్ అయిపోతుంది అనమాట. సో క్యూట్ అండి, చాలా చక్కగా వచ్చి మీకు కూడా ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కాంబో వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనకి ఇట్లాగా సిల్వర్ టైప్ వచ్చింది చూసారా, మనకి ఇలా అయితే వచ్చింది అనమాట. మొత్తం అంత వైట్ మీద స్టోన్ ఫినిషింగ్ లాగా ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. సో ఇవన్నమాట, వీటి మధ్యలో ఇలా పేర్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ లో వేసుకోవచ్చు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. చాలా నిండుగా అనిపిస్తున్నాయి చూడడానికి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇదొకటి అదొకటి అట్లాగా, లేకపోతే ఇది రెండు అలాగా మీకు నచ్చినట్టు మీకు తాంబూలానికి ఇవ్వచ్చు, లేకపోతే మీరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను ఇవైతే పర్చేస్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి చూసారా, 2 డజన్లు అనమాట. ఇవి చాలా చక్కగా వచ్చాయి. నెక్స్ట్ నేను ఇలా చిన్న పీటలు ఆర్డర్ చేశాను. ఇవి మనము శ్రావణ మాసంలోని రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ చాలా మంది అడుగుతున్నారు, అక్క రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కూడా చూపించండి అని. సో నేను ఇది రిటర్న్ గిఫ్ట్ ఐడియాకి చాలా బాగుంటుందని అయితే నేను చెప్తానండి. చక్కగా చిన్న స్టూల్ లాగా దీని మీద మనం చిన్న వినాయకుడిని గాని, బాబా గారిని గాని, అమ్మవారిని గాని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. పూజలో పెట్టుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రిటర్న్ గిఫ్ట్ ఐడియాకి ఇది చాలా బాగుంటుందండి. ఎవరైనా చెయ్యాలి అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, శ్రావణ మాసం తాంబూలంలో ఇచ్చుకుంటాం కదా, సో అలా ఇవ్వాలంటే ఇది చాలా మంచి ఐటమ్ అనమాట. అంటే మన పూజకి సంబంధించిన ఐటమ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి అనమాట. 6 కూడా సేమ్ సైజ్ వచ్చాయండి. చాలా బాగున్నాయి అనమాట సైజు. అండ్ ప్రైస్ కూడా మనకి అరౌండ్ ఒక్కొక్కటి వచ్చేసి 30-40 రూపీస్ అట్లా పడింది అంతే. కాంబోలో చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చాయి 6 కలిపేసి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా రిటర్న్ గిఫ్ట్ ఐడియాకి ఇది మీరు ట్రై చేయొచ్చండి. చాలా చక్కగా వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ అంటే పీట వెయిట్ కూడా చాలా బాగుంది. చక్కగా మనము ఇలాగా ఇప్పుడు చూసారా, మనం చక్కగా ఇది ఇలాగా లైక్ ఇలా అని కాదు, దేవుడికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. చిన్న బాబా గారు, చిన్న వినాయకులు వారు మన ఇంట్లో ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో అలా పెట్టుకొని పూజించుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఐడియా అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో నేను కూడా ట్రై చేస్తాను రిటర్న్ గిఫ్ట్స్ కి ఇవ్వడానికి. చాలా బాగున్నాయి అనమాట. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కలసం చూపించేస్తున్నానండి. దీనికి ప్యాకింగ్ ఎంత ప్రాపర్ గా అసలు ఎంత సూపర్ గా పంపించారో చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి చక్కగా ఇలాగా బాక్స్ ప్యాకింగ్ నాకు ఇలా పెట్టి నాకు ఇది పంపించారనమాట. బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సో చాలా బాగుంది. స్టోరేజ్ పర్పస్ కూడా మనకి ఈ కలసం అనేది మన స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మనకి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అయితే వచ్చింది. వీటి ప్రతి దానికి వాళ్ళు కవర్ ప్రొవైడ్ చేస్తారు. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి మొత్తం తీసాను. చాలా బాగుందండి అసలు బాక్స్ ప్యాకింగ్. ఇప్పుడైతే మనం కలసం చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. బాక్స్ ప్యాకింగ్ అయితే చూసారు కదా, మనకి ఇలా అయితే వచ్చింది. గోల్డ్ జ్యువెలరీకి ఏదైతే బాక్స్ ప్యాకింగ్ ఇస్తారో సేమ్ ఇచ్చారు అనమాట. అండ్ ఈ కలసం కూడా ప్రతిదీ డిజేబుల్ అనమాట. మనం ఇట్లా తీసేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు. చూసారా, లోపల వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇది మనం సింగిల్ గా ఇలా చెంబులాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలాగా ఇలా అయినా, ఇందులోని మనం కొబ్బరికాయ పెట్టి ఇట్లా పెడతాం కదా, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి డిజైన్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇది కూడా సపరేట్ గా ఇచ్చారు చూసారా. ఇది ఇలాగా మనం చక్కగా ఇక్కడ పెట్టేసుకొని, ఇది కూడా మనకి అన్ని సపరేట్ గా ఇచ్చారు. జస్ట్ మనం ఇట్లా పెట్టేసుకోవడం. సో బ్యూటిఫుల్ కలసం అనేది వచ్చేసింది అనమాట. వరలక్ష్మి అమ్మవారి పూజలో మనం సైడ్ పెట్టుకోవచ్చండి. చాలా అందంగా ఉందన్నమాట కలసం కూడా. సో చూడండి ఇలా అయితే ఇచ్చారు డిజైన్. లోపల కూడా మనకి ఇలా విడ్త్ అయితే ఇంతవరకు వచ్చింది. సో చూసారా, నా చెయ్యి అయితే దూరిపోయింది. ఇట్లా విడ్త్ అయితే ఇంతవరకు వచ్చింది అనమాట. అండ్ ఈ డిజైన్ కూడా మీరు ఒకసారి చూడండి దగ్గర నుంచి. డిజైన్ కూడా మనకి ఇలా చక్కగా చాలా నీట్ ఫినిషింగ్, మన క్లీనింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ దీనికి ఇక్కడ కూడా చూడండి. సో ఇది కూడా డిజైన్ అనేది చాలా బాగుంది. ఈ లీవ్స్ పైన కూడా చక్కటి డిజైన్ వచ్చింది. మనకి లీఫ్ ఇలా వచ్చిందా, ఈ సైడ్ నుంచి చూడండి మీకు కనిపిస్తుంది. చక్కటి డిజైన్ అనేది ఇచ్చారు లీవ్స్ కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఇలాగా, దీని పైకి వచ్చేసి మనకి ఇలా అండి చూసారు కదా, ఇది మనకి పైన జస్ట్ ఇలాగా గోపురం లాగా ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. 100% క్వాలిటీతో వచ్చింది ఫ్రెండ్స్. మనం చక్కగా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇవి చాలా బాగున్నాయి. ఇది నేను చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇవ్వడానికి. ఎవరైనా గ్రూప్ ప్రవేశం అట్లా అయినప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లో 700 to 800 ఆ రేంజ్ లో వచ్చింది మొత్తం కలిసి. మొత్తం మనకి సూపర్ అంటే సూపర్ ఉంది. చక్కగా స్టోరేజ్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా స్టోరేజ్ కూడా ఇచ్చారు. సో క్యూట్
బాగుంటాయండి, చాలా చక్కగా వచ్చింది. అండ్ మన క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్పేశాను. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కలసం అయితే చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే మనకి చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. ట్రై చేయండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి పర్చేస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చూపించబోతున్నా. ఇది చూడండి, మీషోలో చాలా కొత్తగా వచ్చింది. అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా? సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి చక్కగా దీని లోపల ఒక చిన్నది ఇచ్చారనమాట. లోపల పెట్టేసుకోవడమే, దీంట్లోని సాంబ్రాణి కడ్డి పెట్టేసుకోవడమే అనమాట. చక్కగా భలే ఉంది. అంటే కొంచెం ట్రెండీగా స్టైలిష్ గా అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేను ఆర్డర్ పెట్టేశాను. ఇన్ కేస్ మీరు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది నేను నా కోసం అని చెప్పి పెట్టుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, చక్కగా ధూపం అనేది హోల్స్ నుంచి పైకి వస్తుంది అనమాట. మనకి క్యారింగ్ పట్టుకోవడానికి కూడా చక్కగా ఇలా ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వచ్చింది. సో క్యూట్, చాలా చక్కగా వచ్చింది. ఇది మన నెక్స్ట్ డెకోర్ ఐటమ్ అండ్ యూస్ఫుల్ పూజ ఐటమ్ కూడా. సో నచ్చితే ట్రై చేయండి. ఇది ఇలా వచ్చింది అనమాట. అందరికి బాగా ఉపయోగపడే మంచి జాకెట్ పీసులు, జాకెట్ ముక్కలు చూపించబోతున్నాను. చూడండి, ఇవి వచ్చేసి మనకి 2 సెట్స్ అనమాట. యాక్చువల్ గా ఇదిగోండి, ఇవి ఇలా సపరేట్, ఇవి ఒక పీస్, ఇది ఒక సెట్ అనమాట. యాక్చువల్ గా 2 సేమ్ సెల్లర్ దగ్గర పర్చేస్ చేస్తానేమో 2 ఒకరే పంపించేశారు. ఇవి ఇలా సపరేట్ గా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి టోటల్ 6 పీసెస్ వచ్చాయండి. కలర్స్ కూడా నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ బ్లౌజ్ చూడండి. ఒకటైతే ఓపెన్ చేస్తాను. ఇది 1 మీటర్ ఏం రాలేదు, 80 సెంటీమీటర్స్ ఉంటుంది కదా నార్మల్ గా మనం బ్లౌజ్ స్టిచ్ చేపించుకుంటాం, అలా వచ్చింది. కానీ కాటన్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సో 2 సైడ్స్ మనకి బార్డర్ ఇలా వచ్చింది అనమాట. ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను, ఇలా వచ్చింది. దీంట్లో నుంచి కలర్స్ వచ్చాయి చూడండి. ఇది వచ్చిందా నావీ బ్లూ కలర్, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది మనకి, నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చింది, మెరూన్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇది రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది. చూసారా, అన్ని కూడా మనం చక్కగా శ్రావణ మాసంలో తాంబూలానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇలా వచ్చాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక సెట్ ఆఫ్ బ్లౌజెస్ పీసెస్. ఇది ఎంత, దీని ప్రైస్ ఏంటి అనేది స్క్రీన్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొక సెట్ కూడా తెప్పించాను, ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్. చాలా మంది ఇలా పెడతారు కదా, సో ఇలా కూడా ఇస్తారు. సో అందుకని ఇవి కూడా తెప్పించాను. ఇవి వచ్చేసి మనకి ఎన్ని వచ్చాయంటే టోటల్ 10 వచ్చాయి అనమాట. ఇది కూడా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది. సో ఒకటి ఓపెన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది కూడా నాకు తెలిసి 80 పాయింట్స్ ఉందన్నమాట. 1 మీటర్ అయితే లేదు, జస్ట్ 80 పాయింట్స్ ఇలా వచ్చింది అనమాట. బ్లౌజ్ పీసెస్ మనం పెడతాం కదా వరలక్ష్మి అమ్మవారి పూజకి, సో ఉపయోగపడతాయి కదా అని ఆర్డర్ చేసాం. వీటిలో కలర్స్ చూసేద్దాం. ఇదిగోండి, ఇది గ్రే కలర్ వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్స్. మీరు చూడండి, మీ కలర్స్ ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా వచ్చింది ఎల్లో కలర్, పర్పుల్ అండ్ పింక్ కలర్. చూసారా, మీకు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ వచ్చింది. అన్ని కూడా మనం పెట్టగలిగేలాగే, ఎక్కడ బ్లాక్ కలర్ కానీ అలాంటి ఏం లేవు, మనం చక్కగా పెట్టేలాగే ఉన్నాయన్నమాట. సో క్యూట్, చాలా బాగున్నాయి. ఇది బ్లౌజ్ పీసెస్ కూడా క్వాలిటీ ఓకేనండి. అంటే ప్రైస్ బట్టి క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి అరౌండ్ 35 to 40 రూపీస్ పడింది అంతే. సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. శ్రావణ మాసంలో ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి, నచ్చితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మంచి డెకర్ ఐటమ్ కూడా తీసుకొచ్చాను. ఇది ఎంత బాగా నచ్చిందంటే నాకు, లార్డ్ కృష్ణ అసలు ఎంత బాగుందో, చాలా కొత్తగా వస్తున్న షో పీస్ అనమాట. ఇవి చూడండి, ఇలా వచ్చింది. ఇటు స్వాన్ టైప్ వచ్చి ఇక్కడ కృష్ణులు ఇలా చేతులు వచ్చాయి అనమాట. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. మొత్తం వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. డిజైన్ అయితే ఇదిగోండి, మనకి 2 సైడ్స్ మనం ఎటు సైడ్ అయినా కూడా సేమ్ వచ్చింది అనమాట డిజైన్. మీరు ఒకవేళ ఇటు పెట్టుకున్నా ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట. ఇలానే వస్తుంది. చూసారా, ఇలా వచ్చింది డిజైన్. దీనికి వచ్చేసి మనకి నెమిలి పింఛం ఇచ్చారు. ఇక్కడ చూసారా, చక్కగా నెమిలి పింఛం ఇట్లా పెట్టేసుకోవచ్చు మనకి నచ్చిన వైపు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది దానికి ఇచ్చారనమాట. ఫ్లూట్ అనేది ఇలా ఇచ్చారు. చాలా బాగుంది అసలు డెకర్ ఐటమ్ కి. ఇది చాలా కొత్తగా వస్తుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొకటి చూపించబోతున్నాను. అమ్మవారికి ఇట్లా చూడండి, చాలా మంది ఇట్లా కాళ్ళకి శారీ డ్రాప్ చేసేటప్పుడు లెగ్స్ కి హ్యాండ్స్ కి డ్రాప్ చేయడం చాలా మందికి రాదు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇలాగా తీసుకొచ్చాను అనమాట. అమ్మవారి పాదాలు అండ్ చేతులు అనమాట. సో చూద్దాము ఒకసారి, అమ్మవారి చేతులు చూద్దాము. ఇవి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటుంది కదండి. చూడండి, ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా ఉంటుంది కదండి అమ్మవారి చేతులు. సో అలానే వచ్చాయి అనమాట. చేతులకి పూర్తిగా స్టిచ్ చేసేసి ఇచ్చారు క్లాత్. చాలా క్వాలిటీగా వచ్చిందండి. అండ్ అమ్మవారి హ్యాండ్ కూడా ఎంత ముద్దుగా ఉందంటే నిజంగా చాలా అందంగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మంచి బెనారసీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మీరు అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ కానీ ఇట్లా పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ కడుతుంటే గనక ఇది మీకు చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. లెగ్స్ అవన్నీ చక్కగా వచ్చాయి. అండ్ ఇంకా పాదాలు కూడా చాలా బాగుంది. పారాన్ని పెట్టేసి చాలా చక్కగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది.
మనకు కట్టడానికి కూడా చక్కగా ఎక్కడికక్కడ ఇచ్చారండి. ఇంకా ఇలాగా ఒక మాల కూడా ఇచ్చారు, ఇది కూడా ఓపెన్ చేస్తాను దీంతో పాటు. సో ఇలా ఇచ్చారనమాట అమ్మవారి చేతులు. ఇవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారా, ఇలా వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు శ్రావణ మాసానికి మీకు ఇవి యూజ్ అవ్వాలని కూడా అనుకుంటున్నా. సో నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. ఇవి మనం మీషోలో పర్చేస్ చేసినవి ఇవన్నీ. బ్యాక్ సైడ్ కూడా చూసారా అమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడడానికి. అండ్ ఇలా అనమాట. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. కవర్స్ ఏంటంటే కవర్స్ కూడా చూపిస్తున్నాం అంటే లేదండి, ఇది ఏమంటే మనం శ్రావణ మాసంలోని జాకెట్ ముక్క ఇంకా తాంబూలము అన్ని పెట్టిస్తాం కదా, వాటికి కవర్స్ కూడా కావాలి కదా. చక్కగా ఇవి యూజ్ అవుతాయేమో అన్నట్టు ఇవి నేను ఇచ్చానమాట. ఎంత పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా పెద్ద సైజ్ వచ్చాయన్నమాట. అండ్ దానికోసమనే కాదు, మనం ఏదైనా బర్త్డేస్ ఏదైనా పార్టీ కానీ ఏదైనా చేసినప్పుడు సో ఇలాంటి బ్యాగ్స్ కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో చూడండి, చాలా బాగుంది, చాలా చక్కగా వచ్చింది బ్యాగ్. పేపర్ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లోపల వచ్చేసి చాలా పడతాయి. ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో నేను నెంబర్ అక్కడ యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. లోపల అయితే ఇంకోండి ఇంత వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ చాలా లోపలికి వెళ్ళిపోతాయి. సో చాలా వచ్చాయి అనమాట. ఇవి ఒక 20 వరకు వచ్చి ఉంటాయి. ఇలా వచ్చింది, క్వాలిటీ అయితే ఇలా ఉంది చూసారా. ఇది కూడా మీకు యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రావణ మాసానికి ట్రై చేయండి కావాలనుకుంటే, ఓకేనా. ఎప్పుడైనా ఎవరికైనా చీరలు పెట్టేటప్పుడు అలాగా పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంది. ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను, దేవుడికి మాల అనమాట. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి అందరి ఇళ్లలో ఉంటారండి, ఆయన లేనిదే ఇల్లు లేదు కదా. సో చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి కానీ, బాబా గారి ఫోటోకి కానీ, అమ్మవారి ఫోటోకి కానీ ఎవరికైనా వేయడానికి మాలలు ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగుందనమాట. ఇది రిబ్బన్స్, మనం పిల్లలకి జడలు పెడతాం కదా రిబ్బన్స్, ఆ రిబ్బన్స్ తోని ఇలా చేశారనమాట. ఇది మనకి వాషబుల్. పేపర్ అయితే వాష్ చేయలేమండి, ఇవి రిబ్బన్స్ కాబట్టి చక్కగా వాషబుల్ అనమాట, వాష్ చేసేసుకోవచ్చు. మాల కూడా చూడండి మీకు ఎంత పెద్దగా వచ్చింది, ఇలా వచ్చింది. చాలా చక్కగా నిండుగా ఉందండి. మాల కూడా చాలా బాగుంది అనమాట. డిజైన్ అంతా క్వాలిటీ చక్కటి కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సో ట్రై చేయండి. ఇవి కాంబో ఆఫ్ 2 వచ్చాయి అనమాట. ఈ 2 కలిపి ప్రైస్ ఎంత ఏంటి అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేద్దరు కానీ. సో ఇలా వచ్చాయి. ఈ కాంబో ఆఫ్ 2 వచ్చేసి మనకి ఎంత వచ్చాయో చూడండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చి. ఇప్పుడు మనం అమ్మవారి మెల్లో వేయడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. డ్రాప్ చేశాక చక్కగా ఉన్నాయండి మాలలు అయితే, చాలా చక్కగా వచ్చాయి, బాగున్నాయి. కింద కూడా ఇలా వచ్చాయి. సో నచ్చితే ట్రై చేయండి. లాస్ట్ టైం తీసుకున్నాను నేను నా దేవుడి మందిరంలో పెట్టుకుందాం అని చెప్పి. సో ఇప్పుడు ఎవరికి ఇంకా పెట్టలేదు, పెడతాం ఖచ్చితంగా. ఇంకెవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఇవి 6 వచ్చాయి అనమాట ఇలాగా. ఇవి చాలా బాగున్నాయండి, అసలు ఐటమ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా వాషబుల్ అనమాట, హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఇట్లా 6 వచ్చాయి అనమాట. ఇది కూడా ఎవరికైనా కావాలంటే మీరు ట్రై చేయండి. సో వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని టకటక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ పూజ ఐటమ్స్ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ శ్రావణ మాసంలో. నచ్చితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీకు కూడా బాగా యూజ్ అయ్యే వీడియోస్ తో కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ నుంచి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇదనమాట, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.